హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు రుచిగా ఉండే ఆంధ్ర చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్ర చేపల పులుసు అనేది ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ వంటకం. ఇది పులుపు, కారం, మసాలా రుచులతో ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ చేపల పులుసు తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూసేద్దాం. ఉల్లిపాయలు, టమాటాలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 5 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 8-10, కొత్తిమీర కొద్దిగా తీసుకోవాలి. తర్వాత వీటిని రోట్లో రుబ్బుకోవాలి. రోట్లో రుబ్బటం వలన చేపల పులుసు మరింత రుచిగా ఉంటుంది. ఇలా రుబ్బిన పేస్ట్ను ప్రక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొద్దిగా నీరు పోసి చింతపండు 10-15 నిమిషాలు నానబెట్టాలి. ఆ రోజుల్లో మన అమ్మమ్మ లాంటి కాలంలో రోటిని రుబ్బేవారు కదండి. రోటిని రుబ్బితే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ పేస్ట్‌ను కొంతమంది మిక్సీలో కూడా ట్రై చేస్తారండి. మిక్సీలో చేస్తే పేస్ట్ ముద్దగా అయిపోయి మెత్తగా ఉంటుంది. టేస్ట్ అయితే అస్సలు బాగుండదు. అయితే ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. సాధ్యమైతే మట్టి పాత్ర తీసుకుంటే చేపల పులుసుకి మంచి రుచి వస్తుంది. లేకపోతే సాధారణ కడాయి అయినా ఉపయోగించుకోవచ్చు. కడాయిలో సరిపడినంత నూనె వేసుకోవాలి. చేపల పులుసులో ఆయిల్ ఎక్కువగా ఉంటే పులుసు టేస్ట్గా ఉంటుంది. ముందుగా పచ్చిమిర్చిని వేసి కలపాలి. ఆ తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర పేస్ట్ మరియు ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఈ మసాలాలు నూనెలో బాగా కలిసే వరకు వేయించాలి. బాగా వేగి ప్యాన్ నుంచి ఆయిల్ సపరేట్ అయిన తరువాత చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని పోసి కలపాలి. చింతపండు రసం వేసిన తరువాత పులుసుని కలపకూడదు. లేదంటే చేప ముక్కలు విరిగిపోతాయి. ఈ పులుసుని మంటపై 10-30 నిమిషాలు మరిగించాలి. ఈ సమయంలో పులుసు కొంచెం చిక్కగా మారుతుంది మరియు చేపలు బాగా ఉడుకుతాయి. పులుసు సిద్ధమైన తర్వాత పైన కొత్తిమీర చల్లి మంట ఆఫ్ చేయాలి. అయితే ఈ చేపల పులుసులో ముఖ్యమైన చిట్కాలు ఏంటంటే, మట్టి పాత్రలో వండితే రుచి చాలా బాగుంటుంది. పులుసు వండిన తరువాత 1 గంట లేదా 2 గంటలు ఉంచితే రుచి ఇంకా మెరుగవుతుంది. చేపలను ఎక్కువగా కలపకూడదు. ఈ చేపల పులుసు వేడివేడి రైస్‌తో తింటే అద్భుతంగా ఉంటుంది. కొంతమంది దీనిని రాగి సంగటి లేదా జొన్న రొట్టెతో కూడా తింటారు. ప్రక్కన ఉల్లిపాయ ముక్కలు పెట్టి తింటే ఇంకా రుచిగా ఉంటుంది. అయితే ఈ చేపల పులుసులో ఉన్న పోషక విలువల కోసం తెలుసుకుందాం. చేపలలో ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. అలాగే మెదడు అభివృద్ధికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి చేపల పులుసు రుచికరమైనదే కాక ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మన ఆంధ్ర ప్రాంతాలలో చాలా కుటుంబాల్లో ఈ చేపల పులుసు వారానికి ఒక్కసారైనా తప్పకుండా తయారు చేస్తారు. కారం, మసాలాలు సమతుల్యత ఈ వంటకాన్ని ప్రత్యేకంగా చేస్తుంది. సరైన విధంగా తయారు చేస్తే ఇది హోటల్ రుచిని కూడా మించిపోతుంది. అయితే చేపల పులుసు కోసం మరిన్ని విషయాలు చెప్తానండి. చేపల పులుసు రుచిగా రావాలంటే ప్రధానంగా తాజా చేపలు ఉపయోగించడం చాలా ముఖ్యం. పులుసుకి మసాలాలు నూనెలో బాగా వేగితే మంచి రుచి, రంగు వస్తుంది.
పులుసు చేసిన రోజు కన్నా తర్వాత రోజు తింటే ఇంకా రుచిగా అద్భుతంగా ఉంటుంది. అయితే చింతపండుని తగినంత మాత్రమే వేసుకోవాలి. ఎక్కువగా వేయకూడదు. లేకపోతే పులుపు ఎక్కువగా అవుతుంది. మంటను మధ్యస్థంగా ఉంచాలి. అప్పుడు చేపలు నెమ్మదిగా ఉడికి రుచి బాగా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈరోజు మనం రుచికరమైన చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూసాం కదండీ! మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కుటుంబంతో కలిసి ఆనందంగా ఆస్వాదించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వంటకాల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు ఆల్.